రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ప్రారంభం. కింక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే. ఈ కింక్రేయ అనేది యూదులు మొక్కుబళ్ళు చేయించుకోవటానికి ఆ పట్టణం వెళ్తారు. పదకొండవ అధ్యాయం 11వ వచనం, ఇందులో 11వ వచనం చూస్తే అదే అధ్యాయంలో క్షణం కాకండి. మొదటి కొరింథీ 16:19. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనం. ఆసియాలో సంఘముల వారు మీకు వందనములు చెబుతున్నారు. అకుల ప్రిస్కిల్ల అనేవారు వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అపోస్తుల కార్యం 18 చూడండి. అపోస్తుల కార్యములు 18. పౌలు ఇంకను అక్కడ బహుదినములు ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి ఎక్కడికి? సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్ల అకుల అనేవారు అతనితో కూడా వెళ్ళారు. కింక్రేయ అనేది యూదులు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ తిరుపతి వెంకటేశ్వర్లకి హైందవ సోదరులు సోదరీమణులు మొక్కులు మొక్కుకుంటారు, మొక్కుబళ్ళు అంటారు. ఆ మొక్కుబళ్ళు కోసం తల వెంట్రుకలు నీలాలు ఇవ్వడం, తల నీలాలు ఇవ్వడం అంటారు. మొత్తం తల వెంట్రుకలన్నీ ఇవ్వటం అంటారు. అది వాళ్ళ మతాచార ప్రకారంగా ఆ విధంగా వెళ్ళారు. అలాగే యూద మతాచార ప్రకారంగా కింక్రేయ ఆ రోజుల్లో మొక్కుబడుల ప్రాంతం. అక్కడికి వెళ్ళి మొక్కుకునేవారు, తలిచ్చేవారు. ఓకే. ఈ కింక్రేయలో ఉన్న సంఘపు పరిచారకురాలకు, ఆ కింక్రేయలో సంఘం ఉంది. ఆ సంఘంలో పరిచారకురాలకు ఫీబే అంటే ఎంత పెద్ద బాధ్యత నిజంగా సహోదరిమణికి. సంఘ పరిచారకురాలకు ఫీబే, ఆమె ఆ సంఘంలో ఎంతో బాధ్యత కలిగి సంఘాన్ని సహాయపడుతుంది. ఎలాగా? మన సహోదరి సంఘ పరిచారకురాలకు ఫీబే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్టుగా అంటే క్రైస్తవులందరినీ మీరు ఎలా చూస్తారో ఆమెను కూడా సంఘానికి పరిచర్య చేసేది కనుక ఆమెను చేర్చుకోండి. ఈ మధ్యన సంఘానికి పరిచర్య చేసేవాళ్ళు చాలామంది రావటం లేదని కంప్లైంట్ వచ్చింది. మరి అధ్యక్షురాలు కానీ ఉపాధ్యక్షురాలు కానీ వాళ్ళని నిలదీసి అడగాలి. నాకు రేపు మధ్యాహ్నానికి ఎవరెవరు రావట్లేదో, ఎందుకు రావటం లేదో నాకు కంప్లైంట్ ఇవ్వాలి, తెలుసుకొని వార్నింగ్ ఇవ్వాలి. నేను వార్నింగ్ ఇచ్చానని. ఈసారి ఎవరు మానేసినా లేడీస్ మీటింగ్కి రావడం కానీ, లేదా కుటుంబ ప్రార్థనకు లక్షవారం రాకపోవటం కానీ, ఆదివారం ఈవినింగ్ తరగతులకు కానీ, ఈరోజు ఈవినింగ్ తరగతులకు కానీ ఎవరెవరు రాలేదో
రేపు ఆరాధన అయిన తర్వాత నాకు వాళ్ళ లిస్టు నాకు ఇవ్వాలి. మానేస్తున్నారు చూడండి. సంఘ పరిచారకురాలకు ఫీబియాను మన సహోదరి ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, మిగతా వాళ్ళందరినీ ఎలాగైతే ప్రేమించి అభిమానించి చేర్చుకుంటున్నారో మీరు, అదేవిధంగా కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబియా గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఆమెను చేర్చుకోండి. ఎవరికి? రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. రోమాలో ఉన్న సంఘానికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబియాను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆజ్ఞిస్తున్నాను. ఆమెను చేర్చుకోవాలి, ఆమెకు సహాయపడాలి. కనుక ఆమె ఎంతో సంఘానికి సహాయం చేసిన ఆమె. కెంక్రేయ సంఘంలో ఉన్న ఆమె ఫీబే. ఆమెను చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అని పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఆమె అనేకులకును నాకును సహాయకురాలయ్యుండెను. అపోస్తలుడైన పౌలు నాకు కూడా ఆమె సహాయకురాలు, ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా ఎంతోమంది సహోదరులకు పరిచారకులకు మగవాళ్ళకి కానివ్వండి ఆడవాళ్ళకి కానివ్వండి ఆమె ఎంతో సహాయకురాలు. ఓకే, 3వ వచనం. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇందా చదువుకున్నాం కదా అకుల ప్రిస్కిల్ల గురించి. వాళ్ళు డేరాలు కుట్టేవారు. వారికి కూడా మరి మీ దగ్గర ఉన్నటువంటి నా జత పనివారైన మీ దగ్గర ఉన్న అకుల కానీ ప్రిస్కిల్ల భార్య భర్తలు అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకై తెగించిరి. ఎంత గొప్పవాడటాలో. పౌలు గారి ప్రాణం కోసం అవసరం అయితే వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారట. నా ప్రాణం గురించి ప్రాణం ఇచ్చేవాళ్ళు మీరు ఎవరున్నారు? చేయొద్దంటే ఎవరెక్కడ ఎత్తారు? ఇంకెవరు ఎత్తలేదు. అంటే వీళ్ళు ఎలాంటి అంటే జస్ట్ ప్రార్థనకి వెళ్తే అరటిపళ్ళు ఇస్తారు, శనివారం వెళ్తే బజ్జీలు ఇస్తారు, ఏదో పని చేయాలి మనం అనుకుని వచ్చేవాళ్ళే. కానీ దేవుని పిల్లలకు ప్రాణం ఇచ్చేవాళ్ళ? చీపుర్లు పట్టుకుంటారు మంచిదే, బకెట్లు పట్టుకుంటారు మంచిదే, ఇద్దరు ఇస్తారా? వెరీ గుడ్. వినపడలేదు ఎంతసేపు మీకు? అకుల ప్రిస్కిల్ల భార్య భర్తలు వీళ్ళిద్దరూ పద్మ మాల వాళ్ళిద్దరు చేతులు ఇస్తారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. నిజమండి, వాళ్ళు ఇచ్చేవారంటే నమ్ముతానులే. ఎందుకంటే ప్రతి చిన్న దానికి ఎడుస్తారు వాళ్ళు. కనుక వాళ్ళకి ఎంత ప్రేమో నాకు తెలుసు. మరి ఎవరో పద్మనా మాలు అయితే మా బ్రో అంటుంది ఇంగ్లీష్లో, అంటే మా బ్రదర్ అని. వెరీ గుడ్. వాళ్ళిద్దరూ ప్రేమ గలవారంటే నేను నమ్ముతున్నాను. ఇంకెవరు చేయెత్తినా పట్టెద్దును. ఎవరు చేయెత్తపోయాడు బతికిపోయారు. లేకపోతే ఏం ప్రాణం ఇస్తారో ఇప్పుడు ఎలా ప్రాణం ఇస్తారో అడుగుతున్నాను. వెరీ గుడ్. కనుక నాన్న 16వ అధ్యాయంలో 3వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. రోమలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనా తెగించిరి. నా ప్రాణం ఇచ్చుటకైనా తెగించిరి. కనుక 3-4 వచనాల్లో మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు. ఏమండి, ఎవరు రోమాలో ఉన్న వారు నా ప్రాణమున కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి. ఎవరు? అకుల
ప్రిస్కిల్ల భార్య భర్తలు వందనములు. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. వీరు మాత్రమే కాదు, క్రైస్తవులే కాదు, అన్యజనులలో క్రైస్తవులైన సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎవరికి? అకుల ప్రిస్కిల్లకి. ఈ మధ్య గొప్ప సంతోషకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ నెట్ మాట్లాడతారు, గూగుల్ మీట్. కానీ గూగుల్ మీట్ వలన అనేక మంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి మన లెక్చరర్స్కి, గూగుల్ మీట్లో మాట్లాడిన లెక్చరర్స్కి మరి వందన వచనాలు చెప్తున్నారు. వాళ్ళు ఏమండి, మీరు మాకు వాక్యం చెప్పండి, మీరు మాకు వాక్యం చెప్పండి, మీరు మాకు వాక్యం చెప్పండి. ఎందుకు అంతవరకు వాళ్ళు పలుకుబడి సంపాదించారు? ఈ గూగుల్ మీట్ వలన అందరికీ పరిచయం అయ్యారు వాళ్ళు. మొన్న అయితే బెంగళూరు వారేమో వాక్యం చెప్పమన్నారు. ఎవరో సుజాత గారు, షేబా. ఏ స్టేట్ వాళ్ళు వాక్యం చెప్పమన్నారు? బెంగళూరు వారు మీ సోదరికి ఫోన్ చేసి, అమ్మా మాకు గూగుల్లో మాకు మంచి వాక్యం చెప్పండి అమ్మా అన్నారు. అంటే గుడ్, కూర్చోమ్మా. కనుక ఇది మన వాళ్ళు చేస్తున్న సువార్త పరిచర్య. అనేక ప్రాంతాలకు మరి దేవుడు ఈ ఆధునిక ఈ పరిస్థితుల్లో నెట్వర్క్ ఉన్న ఈ రోజుల్లో కూడా వాక్యం మనం చెప్పడానికి ఎక్కడో ఉన్న బెంగళూరులో, ఎంతో దూరంలో ఇంకొక రాష్ట్రం అది, అక్కడ ఉన్నవాళ్ళు కోరుకున్నారు మనల్ని వాక్యం చెప్పండి అని. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నవారు మన టీచర్స్ని, అదే లెక్చరర్స్ని మీటింగ్స్కి ఇన్వైట్ చేస్తున్నారు. మీరు రండి, మాకు వాక్యం చెప్పండి అని. అంటే క్రొత్త నిబంధనలో ప్రారంభ సంఘాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో, మన సంఘం నుంచి కూడా అనేక మంది సోదరులు సోదరీమణులు జీవన్ బాబుని కూడా పిలుస్తున్నారు చాలా ప్రాంతాల్లో. కనుక పిలువబడిన వారుగా మీరు ఉన్నారంటే, మీరు దేవునికి ఎంతో ఇష్టలుగా, మీరు వెళ్ళటం దేవునికి ఇష్టంగా ఉంది కనుక దేవుడు మిమ్మల్ని పంపించే కార్యక్రమాలు చేపట్టాడు. అలాగే మరి కువైట్ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా మరి షీబాని పంపించమని వేడుకుంటున్నారు, నన్ను అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, పంపిస్తానని మాట ఇచ్చాను. కనుక దేవుని పిల్లలారా, మీరు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ప్రపంచ నలుచెరుగులకి వెళ్తాయి. నెట్ కదా ఇది. ఈ మెసేజ్ ఇప్పుడు అందరూ వింటున్నారు, దేశం అంతా వింటున్నారు, ప్రపంచం అంతా వింటారు కావాలనుకుంటే. కనుక మన వాళ్ళని ఇతర ప్రాంతాలకు ఆహ్వానించి వాక్యాన్ని చెప్పించుకోవడానికి అకుల ప్రిస్కిల్ల డేరాలు కుట్టుకునే వాళ్ళు, పౌలు కానీ అకుల కానీ ప్రిస్కిల్ల కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి డేరాలు కుట్టేవారు. పౌలును వెంబడించారు. కనుక వాళ్ళని గౌరవించమని కోరుతున్నాడు పౌలు. 3-4 క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారు ఇంట ఉన్న సంఘము, అకుల ప్రిస్కిల్ల వారి ఇంట కూడా ఒక సంఘం ఉంది. అందరికీ బిల్డింగులు ఉండవు కదా. ఒకప్పుడు 1968లో నా ఇంటిలో, ఒక పాక ఇంట్లో, పెళ్ళైన కొత్త రామనగర్లో పాక ఇల్లు తీసుకొని అందులో ఆరాధన ప్రారంభించాను. ప్రారంభ ఆరాధన కార్యక్రమం బరేలి గ్రౌండ్ వెనకాతల ఉన్న ఊరే. మన బరేలి గ్రౌండ్ ఉంది కదా అక్కడ దాని వెనకాతలు ఉన్నటువంటి రామ్నగర్, అది అక్కడ అద్దెకుంటూ ఆ అద్దె ఇంట్లో ఆరాధన ప్రారంభించాను ఉద్యోగం చేస్తూ. అదే ఈ గుర్తొస్తుంది నాకు. తన ప్రాణములు ఇచ్చటకైనా తెగించారు అకుల ప్రిస్కిల్ల వాళ్ళు. మరియు వారి ఎంట ఉన్న సంఘమునకును, అకుల ప్రిస్కిల్ల వారి ఎంట ఆరాధన జరిగేది. ఆరాధన కార్యక్రమాలు
అలాగే చాలామంది ఇళ్లలో ఈ తరగతులు జరుగుతున్నాయి ఈరోజు. మన ఎవరో మహేష్ వాళ్ళ తల్లి పేరు ఏం పేరు? కళ. కళ ఇంటి దగ్గర ఆరాధన జరుగుతుంది పిల్లల కోసం. అలాగే కొమ్మదిలో ఎవరు దివ్యాల ఇంట్లో, వినయాల ఇంట్లో, ఇక్కడ అన్ని ఏరియాల్లో. అలాగే గాజువాక, అలా గాజువాక, వెనీలా, మురళీనగర్, అరుణ, వీళ్ళ ఇళ్ళల్లో తరగతులు జరుగుతున్నాయి. చాలా ఇళ్లల్లో జరుగుతున్నాయి. చాలా ఇళ్లల్లో, చాలా ప్రాంతాల్లో ఈ తరగతులు అనేవి జరుగుతున్నాయి. ఓకే. ఆ ఇంట ఉన్న సంఘం అనగానే ఇంటి దగ్గర ఉంటే సంఘం కాదనుకుంటారు ఎవరైనా. మనం ఒక సంఘానికి వెళ్ళాలి అని. ఓకే, మీకు దగ్గరలో సంఘం లేనప్పుడు మీ ఇంటికి దగ్గరగా ఉన్న ఎవరైనా ఇంట్లో ఆరాధన జరుగుతుందంటే మీరు అక్కడికి ఆరాధనకి వెళ్ళొచ్చు. ఎంత దూరం రానవసరం లేదు. మీ ఎరుగుబాటులో మీకు దగ్గరగా ఎవరింటైనా ఆరాధన జరుగుతుంది అనుకోండి, మీరు ఆ ఆరాధనకి ఆ ఇంటికి వెళ్ళొచ్చు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఓకే. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి. ఎవరింట ఉన్న సంఘం? ఒకల ప్రిస్కిల్లా వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పండి. ఆ తల్లి మంచిది, మంచి సేవకురాలు. ఆ భార్యాభర్తలిద్దరూ నా కొరకు ప్రాణం ఇవ్వటానికి తెగించారు. వెరీ గుడ్. తర్వాత 5వ వచనం. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు. క్రీస్తుకు ప్రథమ ఫలము అంటే ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో, ఆ పట్టణంలో, లేకపోతే ఆ పల్లెలో ఏదో అనుకోండి, ఎపెనైటు. అక్కడ ఎపెనైట్ ఉన్న ఆయన ఎవరట? ఎపెనైటుకు వందనములు చెప్పుడు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలము అంటే ఆ ప్రాంతంలో మొట్టమొదటి వాడు ఎపెనైటు. నేను అప్పుడప్పుడు అంటాను, కర్ణాటకలో మొట్టమొదట నిడదవోలు సెమినార్ జరిగే కాలంలో నిడదవోలు సెమినార్ జరిగేది. అప్పుడు ఇక్కడి నుంచి మేము బయలుదేరేవారమే. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేవారు, మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు, తర్వాత కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి వచ్చేవారు. వీళ్ళు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సెమినార్కి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో ప్రథమ ఫలము అక్కడ బెంగళూరుకు ప్రథమ ఫలము ఎవరు? ఎవరినైనా మర్రిస్వామిని నాలా జుట్టు అంతా పండిపోయి చక్కగా తెల్లబట్టలు వేసుకొని లుంగి కట్టుకొని సెమినార్లో కూర్చునేవాడు, ఒక బ్యాగ్ తగిలించుకొని. వాళ్ళ అబ్బాయి మరి అప్పటి తర్వాత ఇక్కడ సెమినార్కి ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడికి సెమినార్లకు వస్తున్నారు ఇప్పటికీ. కనుక వాళ్ళ అబ్బాయి స్పీకర్లకి 500 జీతాలు ఇచ్చాడు కొంతకాలం, ఒక 6 మాసాలు ఎంతో ఇచ్చాడు. మరి ఆయన కొడుకులు పాపం ఇద్దరు చనిపోయారు. పాపం ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞాపకాల్లో మర్రిస్వామిని జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ఎవరు అంటే క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న, క్రీస్తుకి ప్రథమ ఫలము. 1 కొరింథీ 16, 1 కొరింథీ 16:15, 1 కొరింథీ 16:15. స్టెఫెను ఇంటివారు. స్టెఫెన్ అంటే మీకు తెలుసు కదా, 7గురిలో ఒకడుగు స్టెఫెను. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలము. అకయ అంటే గ్రీసు దేశం. అకయ అంటే గ్రీసు దేశం. మరి ఇంకోటి ఏంటిది? అకయ, మాసిదోనియా ఇది గ్రీసు దేశం. అది యుగస్లేవియా. మాసిదోనియా అంటే యుగస్లేవియా. అకయ అంటే గ్రీకు. యూరోప్లో ఉంటుంది, యూరోప్ ఖండంలో ఉంటుంది. అయితే
ఇక్కడ ఎవరు ప్రథమ ఫలం అంటే ఇక్కడ చదువుతుంటే స్టెఫెను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. దేవునికి సేవ చేయటంలో మరి మాలా పద్మలాగా తమ తమ్మును తాము అప్పగించుకున్నారు. ఇందాక నేను ఈవేళ చాలా ఆలస్యంగా లేచాను, 1 గంట తర్వాత లేచాను. నేను లేచేసరికి సెల్లార్లో నుంచి కుర్చీల శబ్దాలు, తుడుపు శబ్దాలు వస్తున్నాయి. అంటే వీళ్ళిద్దరూ వచ్చారు. ఎవ్వరు రాకపోయినా మొదటి వ్యక్తి ప్రథమంగా వచ్చేది మాలు తర్వాత పద్మ. అలాగ ఒక్కొక్కరు చేరుతారు అక్కడికి. కనుక మరి స్టెఫెను ఇంటి వారు దేనికి అక్కయ్యకు స్టెఫెను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలము. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నదని మీకు తెలియను. తర్వాత 7వ వచనం, నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనికును యూనియాకును వందనములు. నా తోటి ఖైదీలు అంటే దేవుని కొరకు జైలుకి వెళ్ళేవాళ్ళు. ఒకటి దేవునికి పట్టబడిన వారు. 2 అర్థాలు వస్తాయి. వాడు నిజంగా యూదుల చేత బాధింపబడి జైలుకి వెళ్ళారు. దేవుడైతే తన పని కొరకు వాళ్ళనే మనుషులు పట్టేవారిగా చేశాడు. ఇటు దేవునికి బంధింపబడ్డారు, అటు ఆధారం లేని, భక్తి లేని, విశ్వాసం లేని, నిరీక్షణ లేని యూదులకు పట్టబడ్డారు. యూదులు బాగా విమర్శించారు. యూదులు బాగా వీళ్ళని దెబ్బలు కొట్టారు. మరి వాళ్ళ ఊర్లకు రాకుండా చేశారు. అలా ఊరికి వెళ్తే పందెం పడ్డాం. మరి మొన్న విశాఖపట్నంలో చూడండి, సువార్త ప్రకటిస్తున్నాడట, శుభ్రంగా మరి చెప్పుతో కొట్టేశారు. నిన్న ఒక న్యూస్ చూశాను. అది రామగుండంలో పాపం బస్సు కాంప్లెక్స్, బస్ స్టేషన్ దగ్గర ఉన్నాడు, కరపత్రాలు పంచుతున్నాడు. హృదయం జంతువులు ఉండటం అది నిజంగా వాళ్ళు పట్టుకున్నారు. మత ఛాందస్వాదులు పట్టుకున్నారు. ఎర్రటి బొట్టు, సింధూరం బొట్టు పొడవుగా నొసల మీద పెట్టారు. నేను యేసుప్రభుని వదిలేస్తున్నాను అని ఒప్పించారు. మోకాళ్ళు వేయించారు. చాలా ఇబ్బంది, కొట్టారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. సువార్త కరపత్రాలు పంచుతున్నాడని అవన్నీ చింపించేశారు. నువ్వే చింపే అని. పాపం ఏం చేస్తాడండి వాళ్ళందరూ కొడుతుంటే. మరి అన్నీ ఒప్పుకున్నాడు. ఏమని, నేను క్రీస్తుని చెప్పను. చూడండి అమ్మా, చంటి పిల్లలు అలా తిరగనివ్వకండి. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. సువార్త ప్రకటించడానికి వెళ్తారు. ఇప్పుడు ఆ బాబులాగా వదిలేస్తానని జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని ఆ కుర్రోడి చేత అనిపించి చాలా దారుణంగా ప్రవర్తించారు ఆ పిల్లల ఎడల, ఆ బిడ్డ ఎడల. కనుక దేవుని పిల్లలారా, సువార్తకు వెళ్ళండి, నేను కాదంటం లేదు. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి భయపడిపోయి నేను యేసుప్రభుని వదిలేస్తాను, జై శ్రీరామ్ అంటానని అబ్బాయిలా మీరు అన్నారనుకోండి, మీరు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది? అలాంటప్పుడు మీరు వెళ్ళకుండా ఉండాలి. అలా దెబ్బలకు భయపడేవాళ్ళు, మనుషులకు భయపడేవాళ్ళు, నన్ను ఏదో అనేసుకుంటారు, నన్ను ఏదో అనుమానిస్తారు. చాలామంది ఈ అనుమానంతో కూడినటువంటి వాళ్ళు చాలా భయంకరులు. వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు. ఇప్పుడు ఏముంది, పౌలు గారితోని మరి భార్యాభర్తలు ఇద్దరు తిరుగుతున్నారు. మరి ఫీబే ఎవరో కెంక్రేయలో ఫీబే అనేటటువంటి ఆమె సహోదరులతో తిరుగుతుంది. మరి అపోస్తలుడైన పౌలు శిష్యులతో, ఆ స్త్రీలు సోదరు క్లెమెంతితోనూ
ఇతర సహోదరులతోనూ నేను నేను మీ వెనక రానండి, మీకు సేవ చేయనండి, మీకు సేవ చేస్తుంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఏదో అనుకుంటే ఎందుకు నువ్వు రావడం? మానేయి. ఏదో అనుకుంటే నువ్వు మానేయి. అర్థమైంది? ఎక్కువ మగవాళ్ళు వెళ్ళేటప్పుడు అందులో ఒక ఇద్దరు స్త్రీలు వెళ్ళకండి అన్న. ఎందుకంటే మరి వారు ఆటోలు ఎక్కుతారు. మీ ఇద్దరికి ఒక ఆటో ఉండదు కదా, మీ ఇద్దరికి ఒక ఆటో ఉండదు. ఏదో మా సోదరులు ఉన్న ఆటోలోనో ఇందులో ఎక్కించారంటే మీరు ఎక్కడానికి ఇష్టపడరు. మరి పైగా ఏదో లేదు లేదు అని ఏమని అనుకుంటారు ఏంటోనండి, ఇలాగ అంటుంటారు. అలా అనుకున్న వాళ్ళు దేవుడు సేవ చేయలేరు కదా. మీరు పరిశుద్ధులకు ఏమి సేవ చేసిన వాళ్ళు అవుతారు? మీరు పరిశుద్ధులకు ఏమి సేవ చేసిన వాళ్ళు అవుతారు? అలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు కరపత్రాలు పంచుతున్నాడు, చింపేమంటే చింపేశాడు, జై శ్రీరామ్ అంటే అన్నాడు. ఎర్ర తిలకం దిద్దారు ఆయనకి. మరి నాకు ఆ కుర్రోడు ఒప్పుకుంటుంటే నాకు చాలా సిగ్గు అనిపించింది. ఎందుకు ఆ మాత్రం దానికి ఎందుకు వచ్చావయ్యా కరపత్రాలు పంచడానికి? నిజంగా కొడితే ఏం చేస్తావు? నిజంగా మిమ్మల్ని కొడితే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే అది వచ్చేసారు. ఒకసారి ఆయన సౌండ్ ఎట్టి చూపించిన ఆయన సౌండ్ మార్పిళ్లకు సంబంధించిన ఇలా ఉండదు. బయటకు వెళ్తే సువార్తకి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు మోకాళ్ళు వేసి జై శ్రీరామ్ అనుకోవడం, తిలకం దిద్దుకోవటం, కరపత్రాలు చింపేయటం వాళ్ళు ఎదురకుండా, దేవుడు ఏమైపోతాడు చెప్పండి అప్పుడు? అన్నప్పుడు మీరు ఎందుకు వచ్చారు బయటికి? సువార్త చేసేయడానిక, లేకపోతే తిరుగుదామనా? ఏ విషయంలో మీరు సువార్తకు వచ్చారు? మీరు రేపు మీటింగులు కదా, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచి మీటింగ్, మగపిల్లల మీటింగులు పెట్టారు. సోమ మంగళ బుధ చాలా జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు కూడా స్పీకర్లు ముగ్గురికి నేను చెప్పినట్టుగా చెప్పండి. మత ఛాందస్యవాదులు మానసికంగా ఏమాత్రం దెబ్బతినకుండా మనవాళ్ళు నోరు కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. అక్కడ కానీ గట్టిగా కేకలు వేయటాలు కానీ. ఇంకోటి చెప్పారండి, టైటిల్స్ కూడా పెట్టొద్దన్నారు వాళ్ళు. టైటిల్స్ కూడా మన మీటింగ్లకి టైటిల్ పెడతారా? టైటిల్స్ పెట్టకూడదట. ఏదో మీ నోటికి వచ్చినట్టు టైటిల్ పెట్టేసి బీభత్సం అది ఇది అని పెట్టకండి. ఆ రోజులు కావు. ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి ఏమ్మా, కనుక గమనించండి. అందువలన అలాంటప్పుడు మీరు కొడతాను కొట్టాయి, ఎంతసేపు కొడతావో కొట్టు అని నిలబడాలి. ప్రాణం తీసే ధైర్యం వాడుకుంటే ప్రాణం ఇచ్చే ధైర్యం మాకుంది అన్నాను. ఆ రోజుల్లో సభల్లో మాట్లాడేటప్పుడు, సభలో నిలబడి తొడలు కొట్టి ఛాలెంజ్ చేసే ఆ రోజుల్లో ప్రాణం తీసే ధైర్యం నీకుంటే ప్రాణం ఇచ్చే గుండె ధైర్యం మాకుంది రా అన్న. ఇప్పుడు అలాంటివి చెప్పారనుకోండి, పబ్లిక్ మీటింగ్లకు రారారు. ఎందుకంటే విపరీతమైన జనం ఉంటారు, మన జనం. మరి వాళ్ళు కానీ కుమ్మేశారనుకోండి, వాళ్ళు కనబడరు. అందువలన పెద్ద పెద్ద మీటింగులకి వాళ్ళు రారు. ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ ఒంటరిగా కనబడ్డారనుకోండి, వాళ్ళని పట్టుకుంటారు. ఏదేమైనా రేపటి నుంచి మన మగపిల్లలు చాలా జాగ్రత్తగా మీటింగులు కండక్ట్ అయినట్టు చూసుకోవాలి. ఓకేనా? కనుక ఒకసారి చదివేసుకుందాం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబీ అనే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె సేవకులకును నాకును, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. క్రీస్తునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అక్కులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చటికైనను తెగించిరి. మరియు వారి ఎంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలు అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. అకుల ప్రిస్కిల్లా. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫెనెట్టుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఆపేద్దాం, టైం అయింది.